సేవకులారా సువార్తికులారా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? సంతోషం. ప్రేరణ వర్షిప్ టీం మందిరంలో సండే స్కూల్ కార్యక్రమాలు ఇలా జరుగుతున్నాయి. ప్రార్థన చేసుకుందాం. తల మూసుకోండి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, నీకు లెక్కలేని వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్ వరకు కూడా తండ్రి మమ్మల్ని ఎంతో కాచి కాపాడవు తండ్రి. వీళ్ళందరూ స్కూల్కి వెళ్ళి రాకపోకలు అన్నింటిలో మీరే తోడుగా నీడుగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. వీళ్ళకి చదివేటప్పుడు కూడా ప్రతి ఒక్కటి కూడా మీరు వీళ్ళకి జ్ఞానం పుట్టిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గుర్తుపెట్టుకునే కృప మీరు ఇస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం తండ్రి. నిన్ను నమ్మి వచ్చి ఉన్నారు, ఎన్నో నేర్చుకోవడానికి వీళ్ళు వచ్చి ఉన్నారు తండ్రి. స్తోత్రం తండ్రి. ఏదైతే మేము సండే స్కూల్లో చెప్తున్నామో తను ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ బ్రెయిన్లో గుర్తు పెట్టుకునే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. వాళ్ళందరూ కూడా ఎలా ప్రార్థన చేయాలో కూడా నేర్చుకునే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. స్టార్టింగ్ ప్రేయర్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీరే తోడుగా నీడుగా ఉండమని కోరుచున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. మందరు కూడా మంచి ఆరోగ్యాలు మీరు దయచేయండి తండ్రి. నెక్స్ట్ వీక్ కూడా మందరం మేము ఇలా కలుసుకునే కృపను మాకు దయచేయమని ఇచ్చిన ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మరి నెక్స్ట్ మనం స్టోరీస్ ఎంతమంది అయితే నేర్చుకున్నారో ఎవరికైతే గుర్తుందో ఒక్కొక్కరు వచ్చి చెప్పండి. ఈ రోజు నేను కథ చెప్పబోతున్నాను. జోనా మరియు పెద్ద చేప. జోనా దేవుడికి ఇష్టమైన కుమారుడు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే నినెవ పట్టణానికి వెళ్ళి అక్కడున్న ప్రజల అంతా నా గురించి ప్రేయర్ చేయాలి, నేను చెప్పిన మాట వినేటట్టు చెయ్యాలి జోనాకు చెప్తాడు. జోనా ఏమంటాడు, సరే అని చెప్పి వెళ్తా అని చెప్తాడు. అయితే జోనా పడవ ఎక్కుతాడు. ఆ పడవలో జోనా కాకుండా మరి వేరే వాళ్ళు కూడా ఉంటారు. అయితే జోనా నినెవ పట్టణంకి వెళ్లకుండా వేరే పట్టణం సైడ్ వెళ్తాడు. అయితే అప్పుడు దేవుడికి కోపం వస్తుంది. అయితే దేవుడు సునామీ, తుఫాన్ అవన్నీ పుట్టిస్తాడు. పుట్టించిన వెంటనే అక్కడ ప్రజలంతా వాళ్ళకి డౌట్ వస్తుంది, ఎందుకు తుఫాను సునామీ వస్తున్నాయి, ఎవరేం చేశారు అని. అయితే అప్పుడు జోనే వెళ్ళి చెప్తాడు, నా వల్లే వస్తున్నాయి, నేను దేవుడు చెప్పిన మాట వినలేదు, నేను నినెవ పట్టణానికి వెళ్తా అని చెప్పాను దేవుడికి అని. అయితే జోనా అంటాడు, నన్ను సముద్రంలో పారివేయండి అని. అయితే అక్కడ ప్రజలంతా పారివేయరు. అయితే కొంచెంసేపు ఉన్న తర్వాత ఇంకా తుఫాన్ ఇంకా ఎక్కువ అయిపోతుంది, పడవంతా మునిగిపోయే స్టేజ్కి వస్తుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా వేరే ఆప్షన్ లేక జోనాని సముద్రంలో పారవేస్తారు. అయితే జోనా సముద్రంలో పారవేసిన తర్వాత ఒక పెద్ద చేపని దేవుడు పంపిస్తాడు. ఆ పెద్ద చేప జోనాని మింగేస్తుంది. అయితే అప్పుడు జోనాకి కొంచెం బుద్ధి వచ్చి జోనా ఏం చేస్తాడు, ఆ చేప కడుపులో ఉండి 3 days ప్రేయర్ చేస్తాడు దేవుడికి, నన్ను విడిపించి, నా వల్లే తప్పయింది అని. అయితే ఆ 3 days తర్వాత ఆ పెద్ద చేప సముద్రం ఒడ్డున జోనాని ఉమ్మ వేస్తుంది. అయితే అప్పుడు జోనా మళ్ళీ ప్రేయర్ చేస్తాడు దేవుడికి. ప్రేయర్ చేసిన వెంటనే దేవుడు మళ్ళీ 40 days టైం ఇస్తాడు దేవుడు చెప్పిన మాట వినేటట్టు చేయమని. అయితే అప్పుడు జోనా నినెవ పట్టణానికి మళ్ళీ వెళ్తాడు. వెళ్ళి అప్పుడు వాళ్ళందరికీ చెప్తాడు, దేవుడు చెప్పిన మాట వినాలి అని. అయితే వాళ్ళందరూ ఆఖరికి దేవుడు చెప్పిన మాట విన్నారు, దేవుడికి కోసం ఫాస్టింగ్ చేశారు, దేవుడు చెప్పిన మాట అన్ని చేశారు. అయితే అప్పుడు మళ్ళీ జోనా సముద్రం పక్క ఒడ్డున కూర్చుంటాడు చెట్టు కింద. కూర్చున్న తర్వాత ఆ చెట్టు నీడ కింద కూర్చున్నప్పుడు తనకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ చెట్టు ఎప్పుడు మాడిపోతుంది, వెంటనే ఎండిపోతుంది. అయితే ఎండిపోయినా మళ్ళీ బాధపడతాడు. అయితే అప్పుడు దేవుడు అంటాడు, నీకు కూడా చెట్టు ఉన్నంతసేపు ఆనందంగా ఉంది, ఆ చెట్టు ఎండిపోయింది, దాని ఆకులన్నీ ఎండిపోతే నీకెంత బాధ వేసిందో, అలాగే నా ప్రజలందరూ పాడైపోయి నా చెప్పిన మాట వినకపోతే నాకు అంతే బాధ వేసింది అని దేవుడు జోనాకు చెప్తాడు. అప్పుడు జోనాకు బుద్ధి వచ్చి మళ్ళీ దేవుడు ప్రేయర్ చేస్తాడు, దేవుడు చెప్పిన మాట అన్ని వింటాడు. నేను నోవాహు స్టోరీ చెప్తున్నాను. అయితే నోవాహు ఊర్లో అయితే చాలా పాపాలు జరుగుతున్నాయని దేవుడు నోవాహుకు చెప్తాడు, నా మాట వీళ్ళు వింటలేరని నువ్వు పెద్ద పడవ చేసుకొని నీ ఫ్యామిలీని అట్లనే జంతువులని నీకు 3 కుమారులని ఎక్కించుకొని ఉండు, నేను వర్ష సూచనలు పంపిస్తాను. అయితే
దాని తర్వాత అయితే ఆ పడవ ఎక్కిన తర్వాత సునామీల అలలు వస్తాయి. అయితే ఆ సునామీలు వచ్చినాక 150 days అయిపోయినాక నోవాహు కాకిని పంపిస్తాడు. ఆ కాకిని పంపించినాక అది తిరిగి రాదు. అయితే పావురం పంపించినాక అయితే అది ఒక ముళ్ళ చెట్టుని తీసుకొని వస్తుంది. అయితే అయితే నోవాహు అది ఎండిందని ఆడికి 140 days అయిపోయిన తర్వాత అది ఎండిపోయిన తర్వాత కిందికి దింపుతారు జంతువులని. అట్లనే వాళ్ళ ఫ్యామిలీని మొత్తము కిందికి దింపుతాడు. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు అందరూ ఇండెక్స్ చెప్పారు కాబట్టి నెక్స్ట్ కంఠస్థ వాక్యాలు ఇప్పటిదాకా మీరు ఏమేమి నేర్చుకున్నారో గుర్తున్నాయి కాబట్టి ఒక్కొక్కరు నాకు లేచి చెప్పండి, ఓకేనా? కంఠస్థ వాక్యాలు చెప్తున్నా. దావీదు కుమారుడైన ఇజ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు 1:1 సోమరి చీమల యొద్దకు వెళ్ళి వారి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. సామెతలు 6:6 అహంకారము వెంబడి అవమానం వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది. లెవెల్ 2 జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తల్లిని దుఃఖము పుట్టించుము. సామెతలు 10:2 నీ పూర్ణమైన హృదయముతో యెహోవా యందు నమ్మక ముంచుము. సామెతలు 3:5 తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా ప్రేమించు వారిని గద్దించుము. సామెతలు 3:12 ఈ వారం నేర్చుకున్నవి. సామెతలు 1:1 దావీదు కుమారుడైన ఇజ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు. సామెతలు 6 సోమరి చీమల వద్దకు వెళ్ళుము, వారి నడతలు కనిపెట్టి ధ్యానము తెచ్చుకొనుము. సామెతలు 11:12 అహంకారము వెంబడి అవమానం వచ్చుము, నిలయంగారి వద్ద ధ్యానమది. సామెతలు 10:2 ధ్యానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తల్లిని దుఃఖము పుట్టించును. ఇండెక్స్ అందరు నేర్చుకున్నారు కదా, ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు వచ్చి చెప్పండి. Old Testament 39 chapters Genesis, Exodus, Leviticus, Numbers, Ruth, Joshua, Judge, Samuel 1, Samuel 2, King 1, King 2, Chronicles 1, Chronicles 2, Deuteronomy, Job, Esther, Ezra, Psalm, Song of Solomon, Proverbs, Isaiah, Lamentation, Ezekiel, Daniel, Joel, Hosea, Amos, Habakkuk, Obadiah, Malach, Jonah, Malachi, Zephaniah, Zechariah. New Testament 27 chapters. Testament 27 chapters Matthew, Mark, Luke, Acts, John, Romans, Colossians 1, Colossians 2, Galatians, Thessalonians 1, Thessalonians 2, Timothy 1, Timothy 2, Philippians, Ephesians, Philemon, Hebrew, James, Jude, Peter 1, Peter 2, John 1, John 2, John 3, Jude, Revelation. సామెతలు 6:6 సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడకను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమను. సామెతలు 10:2 బుద్ధి గల కుమారుడు తన తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లిని దుఃఖం తెచ్చును. సామెతలు 11:2 అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయగల వెంబడి జ్ఞానం ఉండెను. సామెతలు 3:12 తండ్రి తన ఇష్టుడైన కుమారుని గద్దించిన రీతిగా యెహోవా తను ప్రేమించు వారిని గద్దించును. ఓకే, గుడ్. అన్నిట్లో బాగా చెప్పారు. స్టోరీస్ కానీ, ఇండెక్స్ కానీ, మెమరీ వర్సెస్ అన్ని బాగా చెప్పారు. మరి సాంగ్స్ కూడా గుర్తున్నాయా లేదా? గుర్తున్నాయి కాబట్టి సో మనం లాస్ట్ వీక్ ఒక నేర్చుకున్నాం ఒక సాంగ్. ఎంతమందికి గుర్తుంది? అందరికీ గుర్తుందా? ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆ సాంగ్ మనం రిపీట్ చేసుకుందాం, ఓకేనా? యేసయ్యా యేసయ్యా నిన్ను పోలిన వారెవ్వరు ఎందెందో వెతికినా లేరే ధరణిలో.
చూసారా, మరి ఈ యొక్క ప్రేరణ వర్షిప్ టీంలో ఆదివారం 9 గంటల నుండి 10:30 వరకు సండే స్కూల్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సండే స్కూల్ టీచర్స్ అలాగే ప్రతి ఒక్క కార్యక్రమం జరిగిస్తూ ఉన్నారు. మరి మీ పిల్లలు కూడా మరి పంపించాలని ఆశపడితే న్యూ ఎంఏజీ రోడ్ నెంబర్ 6-7 మధ్యలో ప్రేరణ వర్షిప్ టీం మందిరం ఉంటుంది కనుక దయచేసి మీ పిల్లలు ఇంకెక్కడికి వెళ్ళకపోతే మీకు ఇక్కడికి రావాలని ఆశ ఉంటే దయచేసి మీరు పంపిస్తారని కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్.